ఇవాళ ఎక్కువ మంది 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో పిల్లలు నేను కొన్ని వేల మందిని చూస్తున్నాను. సడన్గా బీపీ పెరుగుతుంది, కిడ్నీ ఫాట్ అంటుంది, మిగిలిన భారం మళ్ళీ వచ్చి బీపీ మామూలు కూర్చుంటుంది. సడన్గా విధ్వంసం కారణం ఏంటంటే ఈ జంక్ ఫుడ్డే కారణం. హోటల్లో తినే ప్రతిదీ కూడా 100కి 99% ఫ్రిడ్జుల్లోది తీసి హెవీ సెగతో వేడి చేసి ఇవ్వడం. కాబట్టి బయట తినేదంతా అందుకు అనారోగ్యం. బయటే కాదు, ఇదే పని మీరు ఇంట్లో చేసిన అనారోగ్యమే. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలని మ్యాక్సిమం తగ్గించేసేయండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాల్సిన పరిస్థితి ఇంట్లో వస్తే ఫ్రిడ్జ్లోంచి బయట తీసినాక రూమ్ టెంపరేచర్లో 3-4 గంటలోంచి సహజంగా అదంతా రూమ్ టెంపరేచర్ కూలింగ్ వచ్చే వరకు కూడా అట్టిపెట్టిన తర్వాత అప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి. వంట ఎప్పుడు చేసినా కూడా సన్నసగం చేయండి. వేడిగా వండితే అందులో ఉండే మనం వెజిటబుల్స్ కానీ వీటిలో ఉండే న్యూట్రియన్స్ అన్నీ కూడా అతి వేడిని తట్టుకోలేవు. మెజారిటీ వెజిటబుల్స్ 50 నుంచి 150 డిగ్రీస్ లోపు అందులో పోషకాలను చచ్చిపోతాయి. కానీ మనం 200-300 డిగ్రీలో కూడా వండుతున్నాం. అంటే ఒక తోటకూర మీరు మంచిది ఆర్గానిక్ దగ్గర మీరు తేవచ్చు, కానీ మీరు దాన్ని ఫ్రై చేసినప్పుడు 200 డిగ్రీలు దాటికన చేస్తే అందులో పోషకాలు చచ్చిపోయినాక అది తినే ఉపయోగమే ఉంది. సో వంట వండే విధానం మారాలి. ఇమ్మీడియట్గా హీట్ చేసి హై సెగలో పెట్టి చేసే విధానం మారిపోవాలి. కేవలం సన్న సెగ మీద మన పెద్దవాళ్ళు మట్టి కొండల మీద వంట చేసింది సన్న సెగ రావడం కోసం, అంతేగాని అప్పట్లో వాళ్ళ స్టీల్ అయితే దొరక్క కాదు. ఇది గుర్తుపెట్టుకోండి.